వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. అయిన పెళ్లికి ఎవరైనా బాజాలు మోగిస్తారా? అంతా చక్కగా జరిగిన తర్వాత తప్పుడు మాటలతో ఎవరైనా చిచ్చు పెడతారా? వైసీపీ తీరిప్పుడు ఇలాగే ఉంది. మెగా డిఎస్సిలో మెగా స్కామ్ అంటూ ముందుగా ఊదరగొట్టారు. ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోట అతిపెద్ద స్కామ్ అంటూ రంకెలు వేస్తున్నారు. టీచర్ ఉద్యోగం రాని ఎవరో కొందరు అభ్యర్థుల్ని తీసుకొచ్చి యాగీ చేస్తున్నారు. ప్రశాంతంగా టీచర్ ఉద్యోగాలు చేసుకునే వారిలో వాళ్ల పోస్టులు ఊస్టింగ్ అవుతాయనే భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. అసలు ఉద్యోగానికి అప్లై చేసే టైంలో సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అధికారులు వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఆ బేసిక్ ప్రకారమే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం తెలియంది కాదు. కానీ జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వ్యక్తి తానే ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదని సాక్షాత్తు హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయినా జగన్ మాత్రం అతనిని పక్కన కూర్చోబెట్టుకొని అబద్ధాలు అల్లేశారు. నిజానికి కోర్టుకు వెళ్లిన వ్యక్తి విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది కదా. కనీసం అది కూడా ఆలోచించలేదు. అంతా రాజకీయమే. అలాగే కాల్ లెటర్ వచ్చినంత మాత్రానో, ఇంటర్వ్యూకి హాజరైనంత మాత్రానో ఉద్యోగం వచ్చినట్లు కాదు. కానీ ఇవేవి అవసరం లేదు. అన్నీ తప్పుడు ఆరోపణలే. అయినా డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అన్ని విషయాలు ఆన్లైన్లో ఉంచారు. వాటిల్లో ఏదైనా తేడా ఉంటే న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ ఇవేమీ అవసరం లేదు. రచ్చ చేయాలి, ఉద్యోగుల్ని భయపెట్టాలి, నిరుద్యోగుల్ని మభ్యపెట్టాలి, అందరితో ఓ ఆట ఆడుకోవాలి. ఇదే కదా మరి డర్టీ గేమ్ అంటే. ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య గారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేటర్ కిషోర్ బాబు గారు, మొన్న 2025లో డిఎస్సి రాసి సెలెక్ట్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేటర్ కిషోర్ గారితో ముందు మాట్లాడదాం. కిషోర్ గారు, మీరు చెప్పండి, మీరు 2025లో మీరు డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయ్యి మీకు కాల్ లెటర్ వచ్చి తర్వాత మీకు పోస్టింగ్ వచ్చి మీరు ట్రైనింగ్కి వెళ్ళి మీరు స్కూల్లో జాయిన్ అయ్యే వరకు ఎక్కడైనా ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా? లేకపోతే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందన్న భావన కానివ్వండి, సహజంగా మీరు అటెండ్ అయినప్పుడు ఎక్కడో కొందరి ద్వారా వినే అవకాశం మీకు ఉంటుంది. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి టోటల్ ఎపిసోడ్లో? నా పేరు నాగినేని కిషోర్ బాబు, మాది సత్తెనపల్లి. నేను మొన్న 2025 మెగా డిఎస్సి రాసినప్పుడు నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చక్కగా అప్లై చేసుకున్నాను. నోటిఫికేషన్లో ఎలా అయితే వాళ్ళు ఇచ్చారో అలాగే అప్లై చేసుకున్నాను. అలాగే ఎగ్జామ్ చక్కగా రాశాను. ఎందుకంటే నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కష్టపడి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. 2018లో జస్ట్ మిస్ అయింది జాబ్. తర్వాత నేను కష్టపడి ఇక ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చిందో 16,354 అట్లా ఇచ్చేతలకే ఎంతో మేము సంతోషపడి ఇక అవనగడ్డ వెళ్ళి కోచింగ్ తీసుకొని ఎన్నో సంవత్సరాలు అక్కడే కూర్చొని చదివాము. మేము చదివి జాబ్ తెచ్చుకున్నాం మేడం. మేము అప్లికేషన్ పెట్టడంలో కానీ మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఎగ్జామ్ రాయటంలో కన్ఫ్యూజన్ లేదు. అలాగే మాకు వెరిఫికేషన్ జరిగింది, వెరిఫికేషన్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చక్కగా పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చినప్పుడు మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు చక్కగా జాబ్ కూడా చేసుకుంటున్నాం. మేము చాలా నిజాయితీగానే ఉన్నాం. ఎక్కడ ఎటువంటి మోసం ఏమీ జరగలేదు. నేను ఇప్పుడే మీరు ట్రైనింగ్ కట్ అయినప్పుడు కిషోర్ గారు, మీరు ట్రైనింగ్ కట్ అయినప్పుడు అటెండ్ అయినప్పుడు తోటి టీచర్లతో మాట్లాడి ఉంటారు కదా, మీరు వాళ్ళ ద్వారా కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఎంటర్ అయిన వాళ్ళని కానీ ఎవరితోనైనా మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడాను మేడం. ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక అబ్బాయి, ఖోఖో ఆడిన అబ్బాయితో నేను మాట్లాడాను. అన్న నీకు జస్ట్ స్పోర్ట్స్ నేషనల్ ఆడితేనే నీకు జాబ్ వచ్చిందా, ఎగ్జామ్ రాయలేదా అని అడిగాను. అడిగితే అవును నేనేం ఎగ్జామ్ రాయలేదు, జస్ట్ నేను నేషనల్స్ ఆడాను ఖోఖో అనేసరికి
ఓకే అంటే ఏంటన్నా జస్ట్ కోకోనేనా ఇది నువ్వు వాడన్నా అర్థమైంది, చిన్నప్పటి నుంచి మేము గేమ్ మీదే నమ్ముకొని వచ్చాము అన్నాడు. ఓ నేషనల్స్ అన్నప్పుడు కి ఆడాడు ఆయన. ఓకే. ఆ, అప్పుడు మేము కూడా చాలా కష్టపడ్డాం తమ్ముడు, 5-6 ఏళ్ళు కష్టపడి చదివాము, చదివితే జాబ్ వచ్చింది. అంటే మేము కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము స్పోర్ట్స్ లోనే, అన్ని లైఫ్ వదిలేసి స్పోర్ట్స్ నే నమ్ముకొని ఆడాము, అందుకే మాకు జాబ్ వచ్చింది అన్నాడు. నేను అగ్రి అయ్యాను. ఓకే తమ్ముడు, నీలాంటి వాళ్ళు స్కూల్ పిల్లలకి న్యాయం చేయగలుగుతారు అన్నాను. అది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. అంటే ఇది ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? నిజంగా జరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అటెండ్ అయ్యారు, మీరు చూశారు, ఎలా ఆ ప్రాసెస్ మొత్తం ఎలా జరిగిందో చూశారు. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి కూడా ఏపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ కోర్టుకు వెళ్ళింది. కోర్టులో 200 కేసులు అధిగమించిన తర్వాత కేసులు అధిగమించిన తర్వాతే ఈ డిఎస్సి చాలా వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని కంప్లీట్ చేయడం, అతి కొద్ది రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. మీరు స్పష్టంగా చెప్పండి, మీకు ఎక్కడైనా అనిపించిందా నిజంగా అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే సిబిఐ విచారణకు వెళ్లాల్సిన అవసరం, ఒకవేళ అవసరం ఉంటే ఎందుకు వెళ్ళాలి? నాకైతే ఎటువంటి అవసరం లేదనిపిస్తుంది మేడం, ఎందుకంటే నేను రాశాను, మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎక్కడ కష్టపడ్డాము, రాసాము, మాకు జాబ్ వచ్చింది, మాకు ఎక్కడ ఏమి అనిపించలేదు. మరి ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఈ దుర్గయ్య గారి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆయనకు వచ్చిన గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. నిజంగా అది దురదృష్టకరం. ఆయన అలా చేసుకోకుండా ఉండాల్సింది. అప్లోడ్ చేసినట్లయితే ఆయనకు ఖచ్చితంగా జాబ్ వచ్చేదని మనకు అర్థమవుతోంది. ఈ ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఎప్పుడైతే వీడియో అధికారులు బయట పెట్టారో ఆయన ఎక్కడ తప్పు చేశారు అనేది చెప్పినప్పుడు, నిజంగా డిఎస్సి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీ అనుకోవచ్చా కిషోర్ గారు? మేడం, మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ లో ఎలాగైతే మనకి నామ్స్ ఉన్నాయో అలాగే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అది సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు ఏదైతే పెట్టేస్తే అది మనం ఎవరేం చేయగలుగుతాం చెప్పండి మేడం. ఖచ్చితంగా ఇది అందరికీ నిజంగా బాధాకరమో ఆయనకి జాబ్ రాకపోవటం దుర్గయ్య గారికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకుంటారో ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇలాంటి సంఘటనలు మీరేమైనా ఎక్స్పీరియన్స్గా చేశారా? అంటే విన్నారా? మీతో పాటు బహుశా మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఊళ్ళో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి చిన్న తప్పులు చేసి మిస్ అయిన వాళ్ళని తో ఎవరైనా మీరు విన్నారా, చూసారా? సిమిలర్ మిస్టేక్స్ చేసి ఎవరు లేరు మేడం, మాక్సిమం ఎవరు లేరు. అందరూ పర్ఫెక్ట్ గానే చక్కగానే అప్లై చేసుకున్నారు, చక్కగానే రాశారు మేడం, ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఇంకొకటి కూడా ఉన్నాను, ఏదైతే అప్లికేషన్లో ఇప్పుడు ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు కూడా, అంటే వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో హైరార్కీ ప్రకారం, అంటే పెద్ద పోస్ట్కి ఒకవేళ అప్లై చేసుకోకుండా చిన్న చిన్న పోస్టులకు కనుక అప్లై చేసుకున్నట్టయితే అదే వస్తుంది. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద అప్లికేషన్ ద సేమ్ పోస్ట్. అలాంటి ఎక్స్పీరియన్స్లు మీరు ఏమైనా చూసారా, విన్నారా? చూశాను మేడం, ఒక అమ్మాయిని చూశాను. మనకి నోటిఫికేషన్ లో ఎలాగైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో మనం అలాగే పెట్టుకోవాలి, ప్రిఫరెన్స్ వైజ్ గానే మనం పెట్టుకోవాలి. వాళ్ళు కనుక ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోకుండా వేరేది కనుక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ మాది స్కూల్ అసిస్టెంట్ లో ఎస్ఏ, పిడి, పిఈటి అని 3 పోస్టులు ఉంటాయి. వీటిల్లో ఎస్ఏపి అనేది మంచి హయ్యర్ పోస్ట్. వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు పీఈటీ కనుక ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకున్నారంటే వాళ్ళకి ఎగ్జామ్ పీఈటీ లో కనుక జాబ్ వస్తే పీఈటీ జాబే వచ్చింది, ఎందుకంటే వాళ్ళే కదా ప్రిఫరెన్స్ ఇచ్చింది పీఈటీ అని. సో వాళ్ళకి ఆ జాబే వస్తుంది. కాబట్టి మనం ఎస్ఏపి అని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక ఇచ్చుకుంటే ఎస్ఏపి పోస్టే వస్తుంది. మేమైతే ఎస్ఏపి పోస్ట్ పెట్టుకున్నాం ఫస్ట్ ప్రిఫరెన్స్, మాకు ఆ పోస్టే వచ్చింది. ఎవరైనా సమ్ మిస్టేక్ అలా పీఈటీ అలా పెట్టుకుంటే వాళ్ళకి అదే వస్తుంది, వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని బట్టి. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా గోల్డ్ మెడల్ సాధించి సిల్వర్ అని పెట్టుకుంటే
మనం ఏం చేస్తాం మేడం, అది అబ్బాయి పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. రామ్మోహన్ నాయుడు గారు, మీరు చెప్పండి. ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఈ డిఎస్సి, మెగా డిఎస్సి విషయంలో, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటా విషయంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి, ఇప్పుడు ఏదైతే డిఎస్సి రాసి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరి గుండెల్లో కూడా ఒక పెద్ద బాంబు పేల్చారు. సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఏకీభవిస్తున్నారా? గుడ్ ఈవినింగ్ అండి అనుష గారు, మీకు వైకే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేడం, అసలు గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డిఎస్సి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఎస్సి అంటే ఏంటో తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లా. చాలా పారదర్శకంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక మార్లు మెగా డిఎస్సి రిలీజ్ చేసాం, అనేక మార్లు ఉద్యోగ సంకల్పాలు కల్పించాం. ఎన్నడూ లేని ఆయన తండ్రి గారి హయాంలో కూడా మెగా డిఎస్సి జరిగినప్పుడు అవినీతి జరిగిందని తెలిసిన జగన్మోహన్ రెడ్డికి అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండేటప్పుడు మనం మెగా డిఎస్సి రిలీజ్ చేసినప్పుడు ఇటువంటి అవినీతి జరగలేని సందర్భంలో మొదటిసారి డైవర్షన్ పాలిటిక్స్ కి, అలాగే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడతాకి, వారి గొంతులు కోయడానికి, ఈరోజు ప్రజలందరినీ డైవర్షన్ చేయడానికి కొత్త రాజకీయ డ్రామాకి మరి ఈ రోజు నాంది పలికారంలో నాకు ఎటువంటి అతిశయక్తి లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మేడం, మీరు ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. కేవలం ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. పెట్టిన వెనువెంటనే ఏదైతే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో, అంటే 16,347 ఉపాధ్యాయుల పోస్టులకి మనం భర్తీకి వెళ్ళాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. ఏదైనా ఎలాగైనా సరే ఈ మెగా డిఎస్సిని ఆపాలని అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, ఏదైతే ఈ తప్పుడు వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 240 కేసులు కోర్టులో కేసులు ఫైల్ చేశారు మేడం. అయితే గౌరవ న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గొడ్డల పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో గట్టి చెంపదెబ్బ తగిలింది. అందులో ఎటువంటి ఆలోచన అయితే మనం తీసుకోకర్లేదు. అయితే మేడం, ఒకటే ఇక్కడ నేను అడగదలుచుకున్నాను వాళ్ళని, మేడం ఇప్పుడు కోర్టుకి వెళ్లే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే నియామకాల్లో అక్రమాలు జరుగు ఉంటే గొంతు చించుకొని గొడ్డల పార్టీ ఒకటే ప్రశ్న ఆరోపణలు చేస్తే 1% నిజం ఉన్నా ఈరోజు ఆధారాలతో కోర్టుకి ఎందుకు ఇలా ఆశ్రయించలేకపోయారనేది నా మొదటి క్వశ్చన్. ఎందుకంటే నేను పర్టికులర్ గా 3 పాయింట్లు రాసుకున్నాను ఈ మెగా. ఎందుకంటే ఒక్క లూప్ హోల్ కూడా లేకుండా ప్రభుత్వ రిక్రూట్మెంట్ చేసింది కాబట్టి, ప్రభుత్వం పూర్తిగా బాగా తెలుసు కాబట్టి అందుకు న్యాయస్థానాలు అబద్ధాలు చెల్లవని గ్రహించి కేవలం రోడ్లపై వీధి నాటకాలు ఆడడానికి ఈరోజు తెరలేపారు మేడం. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే మేడం. నిరుద్యోగంలో లేనిపోని అనుమానాలన్నీ సృష్టించి ప్రభుత్వంపై బురదలి, తద్వారా రాజకీయ పబ్బం గడుపుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఏకైక లక్ష్యం ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదనే ఒకే ఒక్క ఆలోచనతో యువత జీవితాల్లో గందరగోళం సృష్టించాలని ఈ రోజు వైసీపీ అండ్ కో బ్యాచ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడం. మేడం ఈ రోజు ఒకటి ఆలోచిద్దాం మేడం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటో ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అజ్ఞానం ఎంత దారుణంగా ఉందంటే ఒకసారి మేడం, దరఖాస్తు చేసిన సమయంలో అభ్యర్థులు జత చేసిన పత్రాల్లో వారి అర్హతల్లో నిబంధత ప్రకారం సరిచూడటమే వెరిఫికేషన్ ప్రక్రియ. అంతే తప్ప కేవలం కాల్ లెటర్ల పత్రత మాత్రాన ఉద్యోగాలు ఖరారైనట్లు కాదనే కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు గొడ్ల పార్టీ అధినేతకు గాని గొడ్ల పార్టీ నాయకులకు గాని లేదు మేడం. ఇక్కడ అర్హతలు లేని కాదు రామ్మోహన్ నాయుడు గారు, ఆయనకి కనీస అవగాహన లేదనుకుంటున్నారా, లేకపోతే కావాలనే ఇలా చేశారు బురద చల్లడానికి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అవగాహన ఆయనకి లేదు మేడం. మీరు ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. ఆయనకి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టు చెప్పాలంటే ఈయనకి 3 నెలలు బెంగళూరులో, 3 నెలలు లండన్ లో, 3 నెలలు విశాఖపట్నంలో, లేకపోతే 3 నెలలు కడపలో ఇలా ఉండి ఏదో ఒక 10 నిమిషాలు ఏదైతే రన్నింగ్ లో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న మంచిని తట్టుకోలేక
ఈ రోజు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి 10 నిమిషాలు మాట్లాడి జనాన్ని 5 కోట్ల మంది జనానికి అబద్ధపు ఆలోచనని ఇవ్వాలని ఒక్క ఆలోచనతో గతంలో ఏదైతే ఎలక్షన్ కు ముందు ఆయన ఏదైతే ఒకే అబద్ధాన్ని పదే చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే విధంగా ఈ రోజు ఆయనకి అజ్ఞానంలో ఉన్నారని చెప్పైతే నేను గొడ్ల పార్టీకి చాలా క్లియర్ గా చెప్పగలను మేడం. ఇది గొడ్డల పార్టీ నేతలకి మరో పరాకాష్ట కూడా, ఎందుకంటే ఇది చాలా తప్పుడు మేడం. ఇది మొదటి సంతకం. ఇక్కడ మీరు కొంత టైం ఇవ్వాలి మేడం నాకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఇదే ఫైల్ మీద పెట్టారు. ఇది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రామ్మోహన్ గారు ఒక్కసారి మాలకొండయ్య గారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుదురు గాని. సరే సార్, కంటిన్యూ చేయండి, తర్వాతే అడుగుతాను. కంటిన్యూ చేయండి, తర్వాతే అడుగుతాను. అంటే మేడం ఇప్పుడు మెగా డిఎస్సీ పైన వీళ్ళు ఏడుపులు పెట్టారు మేడం. అనుష గారు ఒకసారి వినండి. ప్రభుత్వం బురదల్లో ఏకైక లక్ష్యంగా గొడ్డల పార్టీ గందరగోళం సృష్టించడానికి కొత్త డ్రామా తీశారు. దాదాపు సంవత్సరం క్రితమే 16,347 పోస్టులు మెగా డిఎస్సీ పోస్టులు మనం తీస్తే మేడం ఇందులో ఆల్రెడీ సంవత్సరం పాటు జీతాలు తీసేసుకున్నారు చాలా వరకు. అంటే దగ్గర సంవత్సరం కాలం పాటు జీతాలు కూడా దగ్గర అందుకుపోయాయి. అంటే 8 నెలల్లో 2/8/2025 మనం ఉపాధ్యాయ పరీక్ష తీసాము. 25/8 అభ్యర్థులు పూర్తి చేసి మార్కుల లిస్టు పబ్లిక్ డామినేట్ లో ఉంచి అభ్యంతరులకు అవకాశాలు కూడా కల్పించాడు. నిజంగా అవినీతి జరుగుంటే ఈ రోజు అలా చేయరు కదా. 15/9/2000 ఇచ్చిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టు మనం డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. అంటే డిఎస్సి పత్రాలు తయారీ భద్రత అప్లోడ్ ప్రక్రియ పూర్తిగా గోప్యంగా ఆనాడు నిర్వహించబడింది. 42,000 ప్రశ్నలకి ఎస్సీఈఆర్డి నిపుణులు ప్రత్యేక భద్రతా గదిలో ఆనాడు రూపొందించారు. సిస్టమ్ డైరెక్టర్ ఈ ఎస్సీసీఆర్డి ఆధీనంలో ఉండగా పాస్వర్డ్ ప్రతిరోజు మార్చేవారు. అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి యాక్సెస్ లేదు ఆనాడు. ప్రశ్నల అప్లోడ్ కేవలం 2 రెగ్యులర్ ఉద్యోగుల పద్ధతిలో నిర్వహించారు మేడం. ఇక్కడ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ తో పాటు వారి సెల్ ఫోన్లు సైతం మెసేజ్ల ద్వారా సమాచారం పంపి కోర్లు ప్రకటించలేదనడం పూర్తిగా తప్పుడు ప్రచారం మేడం. ఇది వైసీపీ నాయకులకి పరాకాష్ట. ఇది ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాల్సిందే మేడం. ఇక్కడ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణతో పాటు మహిళలకు, దివ్యాంగులకు, క్రీడా కోటలకు సంబంధించి ఆల్ జాయింట్ రిజర్వేషన్ పక్కాగా అమలు చేసాం. ప్రతి అంశాన్ని ఆన్లైన్ లో పొందుపరిచాం. గత నియామక అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వెయిటింగ్ లిస్ట్ లో గందరగోళం లేకుండా ఒక పోస్ట్ కి 1.1 అంటే ఓకే రామ్మోహన్ నాయుడు గారు, మళ్ళీ మీరు మాట్లాడుదురు గాని మాల్కొండయ్య గారితో మాట్లాడదాం. ఆ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతురు గాని మాల్కొండయ్య గారు మీరు చెప్పండి. మీ ఈ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతురు గాని మీరు మాల్కొండయ్య గారు మీరు చెప్పండి. ఈ రోజు ఏదైతే ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి వాళ్లలో ఒక రకంగా జగన్ గారి మాటలు భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మాల్కొండయ్య గారు మీరు దీంతో ఏకీభవిస్తారా? నిజంగా సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా? ఏంటి, మీరు సీనియర్ కదా, చెప్పండి మీ విశ్లేషణ ఏంటి? మేడం గారు నమస్తేమా. డిబేట్ లో ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్య వారికి కూడా నాకు నమస్కారాలు. నమస్తే అండి. ఇవాళ పెద్ద ఎత్తున మెగా ఏదైతే టీచర్లకి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేక లోకేష్ గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ ఉపాధ్యాయులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టులు వచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ కుటుంబాలు ఒక పండుగ లాంటి వాతావరణంలో ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ ఉపాధ్యాయ పోస్టులు వచ్చేటప్పుడు వచ్చే పరీక్షల్లో ఏదైతే ఉత్తీర్ణులు అవుతారో అది వారు రాసినటువంటి ఎగ్జామ్ ఆధారంగా ప్రభుత్వం ఒక సెలెక్టెడ్ లిస్ట్ ఒకటి పెట్టడం జరుగుతుంది. దాంట్లో వికలాంగుల కోటా ఉంటుంది,
అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల మేరకు ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ పెడతారు. ఆ గైడ్ లైన్స్ లో ఎక్కడైనా ఆ యొక్క పరీక్ష రాసిన వాళ్ళు అన్నీ కూడా కంప్లీట్ గా వారు అటెండ్ అయ్యి వారి యొక్క ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా 100% జాబ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా వచ్చాయి కూడా. కానీ రానటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే చాలా మంది మా దగ్గరికి కూడా వస్తారు. ఏమండి మాకు మార్కులు ఎక్కువ వచ్చాయండి, ప్రభుత్వం వారు వారి సొంత మనుషులకి ముందు లిస్టులో పెట్టుకున్నారంటే మాకు వెనకాల పెట్టారంటే అది ఒకసారి చూడాలని చెప్పి చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వారిని మేము అడుగుతుంటాం, మీకు వచ్చినటువంటి మార్కుల్లో కానీ లేదా మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో కానీ ప్రభుత్వం వారు గుర్తించినటువంటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి నిబంధనల ఆధారంగా ఏదైనా తేడాలు ఉంటే ఆ యొక్క వివరాలన్నీ తీసుకురండి చెప్పినప్పుడు మళ్ళీ చాలా మంది తిరిగి మా దగ్గరికి రారు. కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు వారికి రిజర్వేషన్ ఆధారంగా లేదా స్పోర్ట్స్ కోటా ఆధారంగా ఇలాంటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తారు. వచ్చినప్పుడు సంబంధిత కానీ మాల్కొండయ్య గారు ఇక్కడ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలోనే అతిపెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఏవైతే చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందేమోనని వారు ఒక భ్రమలో ఉన్నారు. ఇది ఒకటే కాదు మేడం గారు, గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత వారు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి బయటకు వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటటువంటి విషయము వారు చేస్తున్న కార్యక్రమాలను మనం గుర్తించినట్లయితే మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇండస్ట్రీలు పెడతామని వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలను కూడా అలాగే బెదిరించారు. వారు పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే వాళ్ళని బెదిరించడం కారణంగా వారి పరిశ్రమలు పెట్టడం కారణంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అంటే దానికి మనం ఏ విధంగా స్వీకరించాలి? అదే విధంగా ఎక్కడికైనా వచ్చి మీటింగ్ పెడితే ప్రజల యొక్క సమస్యల వైపు కాకుండా వారి కార్యకర్తలని కాపాడుకోవడం కోసం, వారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటటువంటి ప్రకటనలు చేస్తూ రఫా అనేటటువంటి ఆలోచనే కాకుండా ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే దానికి తప్పుడు ఆలోచన ప్రకటించడం తప్ప ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి విషయం మీద అధ్యయనం చేసి సరే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని పూర్తిగా తప్పు పట్టేటటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉంటుంది. వారు 5 సంవత్సరాల పరిపాలనలో చూసినట్టయితే వారు ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి యువతకు ఉద్యోగాలు కానివ్వండి, లేదా మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఏ యొక్క వ్యాపారస్తుడికి కూడా, పరిశ్రమలకు కూడా, డెవలప్మెంట్ లో కూడా జీరో. అటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో. డివేట్ అయిపోతుంది మాల్కొండయ్య గారు. ఒకసారి వస్తున్నాను అందులో. అంటే మీరు మాజీ సీఎం గారి విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మన నారా లోకేష్ గారు మంత్రిగా వారు ఇస్తున్నటువంటి ఒక పక్క టీచర్లకి నైపుణ్యంతో విద్యను అందించడం, మరొక పక్క యువతకి ఉద్యోగాలు కల్పించిన దాంట్లో పారదర్శకత ఉంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనం చూసాం. మరి అందులో తేడా ఉంది అన్నప్పుడు ఆ యొక్క యువకుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇందాక మన మిత్రులు మాట్లాడారు. మరి అంత ఆధారాలు ఉన్నప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదనే విషయం నేను కూడా వారికి గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అది పరిష్కారం వైపు మనం ఆలోచించాలి తప్ప రాజకీయ రాద్ధాంతం చేసి అది మేము రాజకీయానికి వాడుకుంటాము, ప్రజలను రెచ్చగొడతాం, యువతను రెచ్చగొడతాం అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరి పాలనలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈనాటి యువత చాలా టెక్నాలజీతో ముందుకెళ్తుంది, టెక్నాలజీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నారు. అందుకని రాజకీయాలు చేయకోకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో, మెగా డిఎస్సి విషయంలో ఏదైనా నిజంగా పొరపాటు జరిగినట్లయితే ఫలానా అంశంలో పొరపాటు జరిగింది ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవేళ మీరు అనుకున్న విధంగా మొండిగా ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. మరి ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? ఆ విధంగా రాజకీయ వాతావరణంలో యువతను రెచ్చగొట్టొద్దని చెప్పి వైసీపీ నాయకత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఓకే కొండయ్య గారు. రమణారెడ్డి గారు మీరు చెప్పండి, మీరు చూశారు మాల్కొండయ్య గారు మాట్లాడింది, అలాగే డిఎస్సి
ఎగ్జామ్కి మెగా డిఎస్సికి అటెండ్ అయ్యి జాబ్ వచ్చినటువంటి కిషోర్ గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏ సందర్భంలో కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే విధంగా అప్లికేషన్ ఉండడం కానివ్వండి, లేకపోతే ప్రాసెస్లో ఎటువంటి అనుమానాలు నాకు రాలేదని ఆయన చెప్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆయన మాటల్ని మనం ఎలా చూడాలి? నిజంగా సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా? రమణారెడ్డి గారు, మీ విశ్లేషణ ఏంటి? ముందుగా వైకే టీవీ వారికి నమస్కారం, అదేవిధంగా అనుష గారికి నమస్కారం, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇది వాస్తవంగా ఇది గత డిబేట్ లో కూడా మనము డిస్కస్ చేశాము. డిఎస్సిలో వచ్చిన అనేక రకాల డిఎస్సి పైన వచ్చిన ఆరోపణల పైన ఆ రోజు డిబేట్ లో మనం స్పష్టంగా చెప్పాము, ఒకవేళ డిఎస్సిలో ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే తప్పనిసరిగా సంబంధిత ఏజెన్సీల ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు, వాటి ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. పోయిన డిబేట్ లో పాల్గొన్న వక్తలు చెప్పిన ప్రకారము ఎలాంటి అవకతవకలు జరగలేదు, అంతా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ప్రభుత్వం చాలా నిబద్ధతతోటి చాలా కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ని ప్రకటించడము, దాన్ని ఫలితాలను అందించడము, చాలా మంది మొత్తం అభ్యర్థులందరూ సెలెక్ట్ కావటము, జాబ్ లో జాయిన్ కావటం, ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఇది రాజకీయ పరమైన ఆరోపణల, నిజంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయా, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయా? మరి ఉన్నట్లయితే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏమున్నాయి, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏమున్నాయి, అసలు మొత్తంగా డిఎస్సి కండక్ట్ చేసిన దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయనే విషయంలో తప్పనిసరిగా ఏజెన్సీల ద్వారా వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. అవును రమణారెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ప్రశ్నించటం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారి పాత్ర, వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి, మాట్లాడాలి. కాకపోతే అంటే ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఎందుకు ఇంత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగిన ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ప్రజల్లో వస్తున్న పెద్ద అనుమానం. అలాగే 6 నెలల తర్వాత ఉద్యోగాలు చక్కగా చేసుకున్న టైంలో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ప్రశ్నిస్తోంది మామూలు వ్యక్తి కాదు, మాజీ సీఎం. ఇప్పుడు నెక్స్ట్ మెగా డిఎస్సి రాయబోయే వాళ్ళకు కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా మనం ఈ రకమైన విధానం? వాస్తవంగా అనుష గారు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ పరీక్షల నిర్వహణలో, తర్వాత ఉద్యోగాల పోటీ పరీక్షలలో చాలా రకాలైన వివాదాస్పద అంశాలు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు వస్తున్నాయంటే ఇది దాదాపుగా ఎక్కువ రాజకీయ కారణాలే మనకు కనిపిస్తున్నాయి తప్ప, సరే ల్యాప్సెస్ ఉంటాయంటే జరిగి ఉండొచ్చు, 1-2 అక్కడక్కడ సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఎంటైర్ సిస్టాన్ని మనము కొలాప్స్ చేసే విధంగా మాట్లాడేది మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు, కానీ ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అలా కాకుండా ఇవాళ స్పోర్ట్స్ కోటాలో జరిగింది మొన్న, లేకపోతే డిజేబుల్డ్ కోటాలో జరిగింది, లేకపోతే ఇంకా అదర్ కేటగిరీస్ లో ల్యాప్సెస్ జరిగినాయని ప్రతిసారి ఒక సమస్యను తీసుకొని ముందుకు రావటం అనేది సరైనది కాదు. కానీ ఈరోజు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం వలన రాబోయే డిఎస్సీలో పాల్గొన్న అభ్యర్థులు కూడా చాలా రకాలైన అనుమానాలు కలుగుతాయి. తద్వారా వాళ్ళ యొక్క మానసిక సైకలాజికల్ గా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ విషయాల మీద ఆందోళన చెందుతారు. రమణారెడ్డి గారు, అలాగే ఆయన ఇప్పుడు మాజీ సీఎం గారు ఆరోపణలు చేసిన తర్వాత రమణారెడ్డి గారు ఏమైంది, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ ఆరోపణల్ని ఛాలెంజ్ గా తీసుకొని విమర్శలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని మరి రమణారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది. ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అజయ్ జైన్ గారు వివరణ ఏ విధంగా ఇచ్చారో, ఏదైతే దుర్గయ్య గారి విషయంలో చూస్తే నిజంగా అదొక కేస్ స్టడీ అనుకోవచ్చు.
ఏదైతే దుర్గయ్య గారికి జరిగిందైతే దురదృష్టకరం. దానికి ఎవరం బాధ్యులం కాదు. ఎందుకంటే ఆయన సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. అంటే ఒక రకంగా అబాస్ పాలయ్యారు మాజీ సీఎం. ఎందుకంటే దుర్గయ్య గారిని పక్కన పెట్టుకుని ఆయన ఇదంతా మాట్లాడారు. కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లోనేమో దుర్గయ్య గారు నేనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని చెప్పి ఆయనే స్వయాన అఫిడవిట్ చేశారు. అంటే ఒక రకంగా ఆయన అబాస్ పాలయ్యారు అనుకోవచ్చా మనం? అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ఏం ఆలోచిస్తాయంటే ప్రభుత్వంలో జరిగే చిన్న లోపాన్నైనా అది పెద్దదిగా చేసి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తే అది సహజం. కానీ ఇక్కడ అభ్యర్థి స్వయంగా నేను అప్లోడ్ చేయలేకపోయాను, సర్టిఫికేట్ నాకున్న ఎలిజిబిలిటీని నేను ఉపయోగించుకోలేకపోయాను అని ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇలాంటి సమావేశం నిర్వహించడం అనేది సరైనది కాదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అనుష గారు, అసలు ఈ అవకతవకలన్నిటి మీద ఇన్ని రోజులు వివాదాలు వస్తున్నప్పుడు ప్రభుత్వము చాలా స్పష్టంగా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ తోటి మంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎందుకంటే ఇది 16,400 ఉద్యోగాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇందా కిషోర్ బాబు గారు చెప్పినట్టు ఆయన దాదాపు 7-8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యిందట. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్. అన్ని సంవత్సరాలు కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసి ఆయన ప్రయత్నంలో సాధించి ఈ రోజు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి రాజకీయ పరమైన అంశాల, దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ అంశాల అనేది తెలవకుండా వారంతా ఆందోళన చెందే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో నిజంగా కేటగిరీలో అక్కడ ఉన్న అంటే పాలసీ ఏమిటి, అసలు స్పోర్ట్స్ కోటా యొక్క పాలసీ ఏమిటి, నేషనల్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారా లేదా స్టేట్ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారా, ఆ పాలసీ మ్యాటర్ ఏంటి అనేది మంత్రి గారు కానీ సంబంధిత అధికారులు కానీ క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. చెప్పారు అప్లికేషన్ లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రాష్ట్ర స్థాయి ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తే కన్సిడర్ చేస్తామని మూడిట్లో ఉంది, క్లియర్ గా ఉంది. మూడు కేటగిరీస్ లో వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్ చేసినప్పుడు దాని కింద ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లో సెకండ్ రన్నర్ అప్ వచ్చిన వాళ్ళనో లేకపోతే థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకోకపోవచ్చు. కానీ అక్కడ అభ్యర్థి యొక్క ఉద్దేశం ఏంది, నేను స్టేట్ కోటాలో ఆడాను కదా, లేదు నేషనల్ లెవెల్లో ఆడాను కదా, కానీ అక్కడ కూడా మెరిట్ అనేది చూస్తారు కదా సహజంగా. ఇప్పుడు ఎవరైతే ఆ మెరిట్ ప్రకారం క్వాలిఫై కాలేదో వారికి అర్హత ఉండదు. వారు నేషనల్ ఆడినా లేక ఇంటర్నేషనల్ ఆడినా ఆ క్వాలిఫై సర్టిఫికెట్ అనేది ఇక్కడ కేటగిరీలో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. ఇవాళ మనం గమనించినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి మీద వస్తున్న అంశాలన్నిటి మీద, విమర్శలన్నిటి మీద తప్పనిసరిగా ప్రభుత్వము ఒక న్యాయ విచారణకు ఆదేశించినట్లయితే దీని మీద అందరి యొక్క విమర్శల్ని ప్రభుత్వము దానికి సమాధానం చెప్పినట్టు ఉంటుందనేది నా యొక్క భావన. అదేవిధంగా ప్రతిపక్షానికి గతంలో మనం చెప్పాము, డిబేట్లు పాల్గొన్న వైసీపీ నాయకులు కూడా చెప్పాము, మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్పనిసరిగా రాష్ట్రంలో అత్యున్నతమైన అధికారంలో ఉన్న గవర్నర్ గారిని కలవచ్చు, లేదా హైకోర్టుని మీరు సంప్రదించవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఎక్కడైతే మాకు నష్టం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు ఇండివిజువల్ కూడా తప్పనిసరిగా, అంటే ప్రతిపక్షం కంటే కూడా ఇండివిజువల్ గా సఫరర్స్ ఎవరైనా నిజంగా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే వారి భవిష్యత్ అది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కోర్టుని సంబంధిత ఏజెన్సీని సంప్రదిస్తారు. ఆ విధంగా జరగలేదు, జరిగినా కూడా కోర్టు తేల్చి చెప్పింది ఇలా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ల్యాప్సెస్ ఏం లేవు, అంత క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వివాదాలను రేకించి తీసుకురావటం అనేది సరైనది కాదనేది నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన ఒక బాధ్యత ఏమిటంటే తప్పనిసరిగా దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేసినట్లయితే, నిజంగా ల్యాప్సెస్ జరిగి ఉన్నట్లయితే వాటిని కాంపన్సేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి రెమెడీ ఉన్నది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిజంగా అభ్యర్థులు ఎవరైనా కేటగిరీ వైజ్ గా ఏదైనా మార్క్స్ అప్లోడ్ చేయటంలో కానివ్వండి, లేకపోతే డిఫైన్ చేయటంలో, అంటే కేటగిరీని డిఫైన్ చేయటంలో కూడా ఒక్కోసారి అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని లోపాలు జరుగుతాయి. అలా డిఫైన్ చేయటంలో ఏమైనా లోపాలు జరిగినాయి అనే విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా
ఆ సంబంధిత అధికారులు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ రకంగా ఏమి జరగట్లేదు, కేవలం రాజకీయ పరమైన విమర్శల కోసమే చేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం లేదా, మీరు అనుకున్నట్టు ఒక కమిషన్ కోసం డిమాండ్ మీరు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపించండి. తద్వారా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానీ రమణారెడ్డి గారు ఇక్కడ ఏంటంటే విజయ్ జైన్ గారు లేకపోతే మరి కొంతమంది అధికారులతో కలిసి క్లియర్ గా ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అని వివరణ ఇచ్చాక కూడా ఒక కమిషన్ మీరు ఏదైతే అన్నారో ఇందాక న్యాయ విచారణకు కానివ్వండి లేకపోతే ఎంక్వైరీ కమిషన్ వేస్తే బాగుంటుంది అంటున్నారు, ఆ తర్వాత కూడా వేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే అధికారులు ఒక అధికారి ఇద్దరు అధికారులు ఇవ్వటం వలన ఇంకా ఈ సందేహాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది, మొత్తంగానే అసలు మెగా డిఎస్సీలోనే చాలా స్కామ్ జరిగింది అంటున్నారు. కానీ వారి ఆధారాలు ఏమి సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వట్లేదు. అంటే అది రాజకీయ ఓకే రమణారెడ్డి గారు, ప్రభుత్వం దీని ద్వారా అప్రతిష్ట కదా. ప్రభుత్వం ఇంత కష్టపడి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన. ఓకే రమణారెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారిని అడుగుదాం. రామ్మోహన్ నాయుడు గారు, మీరు విన్నారు కదా రమణారెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, ఇంత కన్ఫ్యూజన్ అందరిలో క్రియేట్ అవుతోంది కదా, ఒక ఎంక్వైరీ కమిషన్ కానీ లేకపోతే న్యాయ విచారణకు కానీ ప్రభుత్వం ఆదేశిస్తే బాగుంటుంది కదా అంటున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? మేడం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అందరికీ క్లారిటీ ఉంది మేడం. ఓన్లీ వైసీపీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాచ్ కి మాత్రమే క్లారిటీ లేదు దీని మీద. మీరు అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడా కూడా తప్పులు చేయలేదు మేడం. తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా మనందరం తలదించుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది ఈ రోజు రాష్ట్రంలో. కానీ ఎక్కడ తప్పు జరగలేదు కాబట్టి ఈ రోజు ధైర్యంగా బయటకు వచ్చి మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం అంటే. రామ్మోహన్ నాయుడు గారు తప్పులు జరిగినాయని ప్రతిపక్షం అంటుంది తప్ప అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరు అనట్లేదు. కానీ ప్రతిపక్షం ఇలాంటి విమర్శలు చేసుకుంటూ పోతా ఉంటే రాబోయే కాలంలో ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలన్నా నిర్వహించాలన్నా అది ఒక రకమైన అనుమానాస్పదమైన అంశంగా మారుతుంది. అందుకోసం ఏమంటున్నాం అంటే ఒక రిలయబుల్ ఏజెన్సీ, ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే కమిషన్ కాకుండా న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించండి, తప్పే ఉంది అందులో. మనకి ట్రాన్స్పరెన్సీగా జరిగినప్పుడు ప్రభుత్వం వెనకడగాల్సిన అవసరమే లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉండదు ఇక విమర్శ చేయడానికి. ఓకే ప్లీజ్. సారీ సార్, ఇక్కడ పర్లేదు చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు. నో ప్రాబ్లం సార్. ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి సార్. వినబడుతుందా మేడం? కొంచెం అవునండి, ఆడియో ప్రాబ్లం ఉంది. నేను అధికారంలోకి రాగానే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేడం. మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశారు తప్ప ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు తెలుసు మేడం. ఈ రోజు కొత్తగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారికి, మేము కూడా కాక్రోచ్ పార్టీ లాగా తయారవుతాం, మాది కూడా కాక్రోచ్ పార్టీ అనేసి ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నా. నేను అంటున్నా నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాక్రోచ్ పార్టీయే. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు హిట్ కొట్టి కాక్రోచ్లు చంపేశారు మేడం. పూర్తిగా చంపేశారు నాకు తెలిసి. అందుకే ఈరోజు ఖచ్చితంగా కాక్రోచ్లు రానివ్వకూడదు కాబట్టి హిట్ కొట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. అయితే ఇంకో విషయం కూడా మీరు ఆలోచన చేయాలి మేడం. స్పోర్ట్స్ కోటాలో పారదర్శకత ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి మేడం. కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్లోనే ఒక పారదర్శకమైన పాలసీని తీసుకొచ్చాం. అంటే తొలిసారి స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ కల్పించి
430 పోస్టులకు గాను 3600 మంది మరి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు మేడం. ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారిలో 382 మందిని రాష్ట్ర స్థాయి కమిటీ నిబంధనల ప్రకారం ఎంపిక చేయడం జరిగింది. ఇందులో స్పోర్ట్స్ 400 పోస్టులకి సుమారు 3500 మంది 431 పోస్టులకి కేటాయించాం మేడం స్పోర్ట్స్ కోటాకి 3% ప్రకారం. దీనిలో 3600 మంది ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయం కూడా ఆయనకు తెలుసలేదు, అందుకే అడుగుతున్నాను నేను. ఇది 2011 నుంచి వచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఫెడరేషన్స్, యూనివర్సిటీలు, క్రీడా శాఖ లేదా ట్యాబ్ సంస్థ కాదనే కనీస జ్ఞానం ఇది ప్రతిపక్ష నేతకు లేదంటే అసలు ఇతను ఎక్కడోడు ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. రామ్మోహన్ నాయుడు గారు, ఎందుకంటే 2019 నుంచి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందో సచివాలయం ఉద్యోగులకి కేవలం స్కూల్స్ లో కానివ్వండి లేకపోతే ఇంటర్ కాలేజీల్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ చూపిస్తేనే సచివాలయంలో ఉద్యోగాలు వచ్చాయి కొంతమందికి. కాబట్టి మరి అక్కడ అలాంటి సందర్భంలో ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారేమో మరి. అంటే మేడం ఇక్కడ ఆ క్లాస్ కూడా మీకు ఇచ్చేస్తాను మేడం. నేను ఇక్కడ మేడం ఇక్కడ స్పోర్ట్స్ లో కూడా 65 ఆటలు జాబితాలో పోర్టల్లో ఉంచారు. మీరు గమనించారు, ఇక్కడ 65 క్రీడలకు సంబంధించిన పోర్టల్ కూడా జాబితా ఉంచారు మేడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఐడియా ఉందో లేదు, దగా డిఎస్సి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దగా డిఎస్సి అనే కార్యక్రమం మేమే చేసాం. 2019 ఎలక్షన్ ముందు 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 2000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండగా ఆనాడు అధికారులకు రాగానే మెగా డిఎస్ ఇస్తారని నమ్మించి మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు. లాస్ట్ మూమెంట్ లో 6,100 పోస్టులు కంటి తూపు చేసినట్టు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాల ఆటలతో ఆ రోజు అందరిని మోసం చేశాడు మేడం. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో ఎక్కడైనా ఎగ్జామ్ పెడతారా మేడం? చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఆనాడు అలాంటి చరిత్రకు కూడా ఆనాడు శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విషయం ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకోవస్తుందంటే ఆ రోజు నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగింది మేడం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఫిలిప్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించి పరీక్షా పేపర్లు ఏ విధంగా దిద్దారో ఆంధ్రప్రదేశ్ మాత్రం కాదు భారతదేశంలో అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి అన్నాడు మేము చూసాం మేడం. దీనివల్ల 160 మందికి పైగా గ్రూప్ 1 అధికారుల భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి పోయింది ఆనాడు. నా దగ్గర అయితే నేను ఆనాడు నుంచి ఈనాటి వరకు దీని మీద అనేక మార్లు మాట్లాడిన సందర్భాలు మేడం. ఒక్కొక్కరికి 10 నుంచి 20 లక్షల రూపాయల లంచాలు దండుకున్నారని ఆనాడు చరిత్ర చెప్తుంది మేడం. కేవలం కడప ప్రాంతంలోనే దీని మీద అనేకమైన కడప ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆనాడు దానిలో ఇన్వాల్వ్ అయ్యి మోసం చేశారని ఆనాడు చరిత్ర చెప్తుంది. నేను కొత్తగా మాట్లాడాల్సిందే లేదు ఈ రోజు మేడం. 2006లో డిఎస్సి అక్రమాలు గ్రూప్ 1 పేపర్లో గోల్మాల్ చేసి కడప జడ్పీ స్కామ్ ఇవన్నీ నిరుద్యోగుల జీవితాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న దగాకి ఖచ్చితంగా మోసం మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మేడం. ఇక్కడ 2024లో ఎన్నికలు వైసీపీ ప్రభుత్వంలో 2000 టీచర్ల బదిలీలకి ఆ రోజు డైరెక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాం. జీవో నంబర్ 117 తెచ్చి 12 లక్షల పేద బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యను దూరం చేశారు ఆనాడు. మీరు ఒకసారి గమనించాలి ఖచ్చితంగా. టీడీపీ హయాంలో 1.96 వేల పోస్టులు ఇచ్చి బడుగు బలహీన వర్గాలను కాపాడుకున్న సామాజిక న్యాయం చేసిన చరిత్ర మాది కాదా అని నేను అడుగుతున్నా మేడం. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిగా అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి 2009లో జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి 2006లో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించారు మేడం. మీరు ఒకసారి పాత రికార్డు చూస్తే 2004 నుండి 2009 ఏ జిల్లాకు ఆ జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ప్రక్రియ అప్పుడు జరిపించారు. కడప జిల్లాలో పరిస్థితులు ముగిసి ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం ప్రకారం పూర్తయిన తర్వాత అభ్యర్థుల జీవితాలు నాశనం చేసి మేనమామలు, సమీప బంధువులు, రక్త సంబంధికులు కోట్లాది రూపాయల కుంభకోణాన్ని తెరలేపింది వాస్తవం కాదా అని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు అడుగుతున్నా. కాబట్టి చరిత్ర తీసుకోమనండి. 2006 సెప్టెంబర్ లో పరీక్షలు జరిగిన కడప నుంచి హైదరాబాద్ కి ఓఎంఆర్ సీట్లు తరలిస్తున్న సమయంలో నాటి డిప్యూటీ డిఈఓలు ఎల్లారెడ్డి గారు, సత్యనారాయణమూర్తి గారు బంధువులు ట్రాప్ చేసి మమ్మల్ని లొంగ తీసుకున్న విషయం నిజం కాదా అని అడుగుతున్నా. వారిని కర్నూలులో ఒక హోటల్లో ఉంచి అక్కడ ఒక్కొక్క ఉద్యోగానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు
ఆనాడు లంచాలు అడిగిన విషయం కూడా నిజం కాదా అని అడుగుతున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడం ఇంకో విషయం కూడా మేడం, ఇది ఈ కుంభకోణంపై మీరు కావాలంటే చరిత్ర తీసుకోండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్, కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 12/07 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ నెంబర్ నమోదైంది. మీరు ఇప్పుడు కూడా కడప పోలీస్ స్టేషన్ కాల్ చేసి మీరు అడిగితే ఆ ఎఫ్ఐఆర్ ఏ రోజున అక్కడ మీరు రిజిస్టర్ అయిందో కూడా మీరు చెప్తారు, కావాలని చూసుకోండి. మేడం 2 డిప్యూటీ డిఈఓలు 3 ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 5 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆనాడు కేసులు పెట్టారు మేడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఏదో సామెత ఉందా మేడం, వంకలైనమ్మ డొంకట్టుకొని ఏడుస్తుంది అంటారు చూసారా? ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక వైసీపీలు ఆఖరికి ఆ డొంక ఏంటో ముందు ఆయన డొంకలు కనుక్కోకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మనందరం చాలా చండాలంగా ఉంది. ఈ రోజు మనం మాట్లాడుకోవడం. మేడం 2006 సెప్టెంబర్ పరీక్షలు జరిగితే మిగతా జిల్లాల ఫలితాలన్నీ నవంబర్ లో వచ్చాయి. కానీ కడప జిల్లాలో మీ కుటుంబం చేసిన జోక్యం, కోట్లు సంపాదించిన బంధువుల ఆసక్తి వల్ల ఆ రోజు వివాదాలు పడి కడప జిల్లాలో నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు ఆనాడు రోడ్లు పడ్డాయి. కావాలంటే మీరు పాత రికార్డు తీసుకోమని చెప్పి ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను. మేడం ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఒక్క మెగా డిఎస్సి ఒకటే కాదు మేడం, పోలీస్ వ్యవస్థలో ఉద్యోగాలు కల్పించాం. మళ్ళీ మెగా డిఎస్సి తీసుకొస్తున్నాం. అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 నెలల్లోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఆనాడు మేము కూడా యువగలం పాదయాత్రలో మాట ఇచ్చాం రాష్ట్ర ప్రజలకి, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. కానీ కేవలం 20 నెలల్లోనే ఈ రోజు ఉద్యోగాలు కల్పించాం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. అయితే ఈ రోజు ఏదైతే మెగా డిఎస్సి వినండి మెగా డిఎస్సి ఎగ్జామ్ లో చెప్పండి మేడం. ఈ రోజు నేను ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నాను. దయచేసి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు పొట్టల మీద కొట్టవద్దు. ఎందుకంటే చిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్న ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఒకే ఆశతో ఒక చేత్తో డిగ్రీ పట్టా మరో చేత్తో ఖాళీ పట్టా పట్టుకొని ఈరోజు రాష్ట్రాలు దేశాలు కూడా దాటి బ్రతుకుతున్నారు మేడం ఈరోజు యువత. అటువంటి యువతను ఈ రోజు వైసీపీ లాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఈ గొడ్డల పార్టీ ఈ మెగా డిఎస్సి మీద యువత భవిష్యత్తుని నాశనం చేయడానికి చూస్తున్నారు మేడం. ఈ రోజు నేను అడుగుతున్నా, నిజంగా రేపు యువత గాని ఇలాంటి అన్యాయం చేస్తే ఈరోజు ఎందుకు మేడం ఓట్లేస్తారు వైసీపీ నాయకులకి? ఈరోజు ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను అడుగుతున్నా. ఈ రోజు వైసీపీకి సంబంధించిన 420 లీడర్స్ అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మెగా డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి మేడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు, అన్ని వేల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు, అన్ని నెలలు జైల్లో ఉన్న అవినీతి పరుడు ఈ రోజు మెగా డిఎస్సి కోసం మాట్లాడుతున్నాడు అంటే సిగ్గు చేయడం మేడం. ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నాయకులకు ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నిజంగా దమ్ముంటే, నిజంగా వాళ్ళకి నిజంగా మెగా డిఎస్సి తప్పు ఉంటే ఈరోజు కోర్టు ఎందుకు వారికి చేవట్లు పెడతారని నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టు బ్యాచ్ కూడా ఈరోజు కనీసం సిగ్గు లేకుండా ఈరోజు తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి. ఈరోజు మళ్ళీ తిరిగి మేము కాక్రోచ్లు, మాది కాక్రోచ్ పార్టీ ఏంటి మేడం ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సంకేతాలు ఇస్తున్నారు? నేను ఈరోజు ఓట్ అనే ఒక ఆయుధంతో చెప్పు దెబ్బ కొట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఆ రోజు యువత టీచర్లందరూ తిరగబడబట్టే ఆ రోజున టీచర్ని వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టిన చరిత్ర ఒకసారి జగన్మోహన్ రెడ్డి కావాలంటే పాత చరిత్ర తీసుకోమనండి. ఆ రోజు వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టి వైన్ షాపుల దగ్గర కూడా టీచర్లు కూర్చోబెట్టిన పరిస్థితి ఆనాడు మనం చూసాం ప్రాక్టికల్ గా. ఈరోజు అసలు ఇంత పారదర్శకతంగా స్పోర్ట్స్ ఒక్క కోటనే కాదు మేడం. నేను అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా తప్పు అనేది జరగకూడదు. ఖచ్చితంగా బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది. ఈరోజు మనం రాజకీయాలు చేయకూడదు, వ్యవస్థల కోసం మాట్లాడుకుందాం, భావితరాల బంగారు భవిష్యత్తుల కోసం మాట్లాడుకుందాం. ఈరోజు పార్టీలు ఉంటాయి వెళ్ళిపోతాయి, రేపు పార్టీల కోసం మనం మాట్లాడుకోకూడదు. కానీ ఎక్కడైతే అవకతవకలు జరిగాయో ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటది. కానీ జరగలేనప్పుడు దాన్ని జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని డివేట్ చేస్తున్నారు నేను అడుగుతున్నా. ఈరోజు కోర్టులు ఉన్నాయి, ఇందాక పెద్దలు రమణారెడ్డి గారు చెప్పినట్టు కోర్టులు ఉన్నాయి, గవర్నర్స్ ఉన్నారు, హోమ్ మినిస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. ఇంతమంది కూడా ఎక్కడ ఎవరు మాట్లాడకుండా ఈరోజు మనల్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ లో
పారదర్శకంగా జరిగింది. అదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా జరగాలని చెప్పి అక్కడ ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటుంటే సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే రామ్మోహన్ నాయుడు గారు. మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసి 16,500 మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంటే ఒక రకమైన భయం వాళ్ళలో, లేకపోతే ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఫ్యూచర్లో కానీ ఒకలాంటి కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో క్రియేట్ అయింది, అందులో అనుమానం లేదు. అయితే ఆ అనుమానాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంపై ఉంది. సో వాళ్ళల్లో ఆందోళన లేకుండా ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు, ఏం చెప్తారు, ఎలా భరోసా ఇస్తారు? మేడం గారు, ఇప్పుడు మనం రమణారెడ్డి గారు విశ్లేషణ చూసాము, మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు విశ్లేషణ కూడా చూసాము. ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి యువత ఏదైతే ఉద్యోగాలు రావాలనేటటువంటి కోరికతో చదువులు పూర్తి చేసుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక యువత చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ దాదాపుగా మీరు అన్నట్టుగా 16,500 మందికి టీచర్ పోస్టులు రావడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. అయితే మీరు చెప్పినట్టుగా వారిలో ఏ ఒక్కరికి కూడా వారు ఉత్తీర్ణులు అయిన తర్వాత వారు ఏ కారణంతో జాబ్ రావట్లేదు అనేది టెక్నికల్ విషయం. అది ఇందాక మన డిస్కషన్ లో వచ్చింది. అది స్పోర్ట్స్ కోటాలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో ఎన్ని స్పోర్ట్స్ ఇంప్లిమెంటేషన్ అయినాయి, అందులో మళ్ళీ దాంట్లో మెరిట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎక్కడైనా ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో సర్టిఫికేట్ గా కారణంగా ఆగిపోయింది అనేటటువంటిది మరొకసారి దాన్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నిజంగా సర్టిఫికేట్ అతను అప్లై చేయని కారణంగా మాత్రమే, సర్టిఫికేట్ అతని దగ్గర ఉండి అప్లై చేయని కారణంగానే ఉద్యోగం ఆగింది అంటే దానికి ఉన్నత స్థాయి అధికారులు కానీ, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఖచ్చితంగా దాన్ని పరిశీలనలో తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తీర్ణుడు అవడం ఖాయమైనప్పుడు, సర్టిఫికేట్ జెన్యూన్ అయినప్పుడు, దాని క్వాలిఫికేషన్ లో ఆ సర్టిఫికేట్ కి ప్రయారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ అలా కాకోకుండా ఈ అవకాశం దొరికింది కదా అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలు కానీ, రాజకీయ గందరగోళం కానీ, లేదా యువతని తప్పుదారి పట్టించడం కోసం, వాళ్ళ పార్టీ స్వలాభాల కోసం మాట్లాడటం కానీ, ఇటువంటి విషయాలని ప్రభుత్వం గమనిస్తుంది. అందులో యువతకి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా రమణారెడ్డి గారు చెప్పినట్టుగా, మీరు అనుకున్నట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద పిలిపించుకుంటుంది. ఆ యొక్క ఫైల్ని ఏదైతే పర్యవేక్షణ చేసేటటువంటి వ్యవస్థకు అప్పచెప్తుంది. అందులో రెండో డౌట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో యువతకి ఎక్కడా కూడా ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగింది, ప్రభుత్వం తప్పు చేసింది అనేటటువంటి ఆలోచన ఎక్కడైనా ఉన్నట్లయితే దాన్ని తిరిగి పరిశీలన చేయడానికి ప్రభుత్వం దాన్ని స్వీకరిస్తుందనే విషయం, యువతకి ఎక్కడ అన్యాయం జరగదనేది చాలా క్లియర్ గా చెప్పడానికి మేము ముందుకి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అందులో ఇందాక మాట్లాడుతూ ఏదైతే వైసీపీ పార్టీ యొక్క ఆలోచన లక్షణాలు ఎటువైపు వెళ్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల్లో బొత్తింకుల వ్యవహారం ఎత్తుకోవడం అనేది వారు నిజంగా ప్రజలకి ఏ విధమైనటువంటి ఆలోచన ప్రజలకు అర్థమవుతుంది. అసలు బొద్దింకులు అనేటటువంటి పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ, లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ తట్టుకోలేని కారణంగా కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ తోక పార్టీలు అయినటువంటి వారి యొక్క ఇండి కూటమి పార్టీలు వారి పార్టీ బ్యానర్ మీద ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ధైర్యం లేక, యువతకి ముఖం చూపించలేక, అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ వారి యొక్క ఆలోచనలో లేక యువతని రెచ్చగొట్టడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి, లేక కాంగ్రెస్ పార్టీ నుంచి, లేకపోతే మమతా బెనర్జీ పార్టీ నుంచి, ఇలాంటి పార్టీలో ఉన్నటువంటి యువత అందరూ కలిపి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పూర్వ కార్యకర్తను పట్టుకొని ఢిల్లీలో అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో వేల మంది వస్తారని చెప్తే కనీసం 500-600 మంది వచ్చినటువంటి పరిస్థితి. అది బొద్దింకులు అనేటటువంటి పేరు ఎత్తుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, యువతకి క్షమాపణ చెప్పాలి. అంటే యువతని బొద్దింకుల కింద మారుస్తారా? వారి ఆలోచన కరెక్ట్ కాదు. యువతకి ఎక్కడైనా వారు నిజంగా న్యాయం చేయాలనుకుంటే
ప్రభుత్వానికి సూచనలు చేయమనండి, అసెంబ్లీకి రమ్మనండి. ఆంధ్రప్రదేశ్ యువత మీద మాట్లాడడానికి అసెంబ్లీకి రమ్మనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే అసెంబ్లీ రమ్మనండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడే రమ్మనండి. గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటూ వచ్చారో, వారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో పాలనకి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వానికి చర్చ పెట్టుకోవడానికి అసెంబ్లీకి రమ్మనండి ఒకరి ధైర్యం ఉంటే. ఆ విధంగా కాకోకుండా రాజకీయాలు చేస్తాం, యువతను రెచ్చగొడతాం, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే అది పరిష్కారం వైపు కాకుండా రాజకీయాలకు వాడుకుంటాం అంటే ప్రజలు క్షమించరనేటువంటి విషయం చాలా స్పష్టంగా మీ ముందుంచుతూనే ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో యువత కోసం ఏ విధమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి స్కీములు తీసుకొచ్చారు, ఇండస్ట్రీ ఎలా డెవలప్ చేయడం కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి ఇండస్ట్రీలు ఇస్తున్నారు, దాని పాలసీలన్నీ కూడా ఏదైతే స్కిల్ నాన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లు ఎలా వచ్చాయి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో యువతకి ఉద్యోగాల వైపు వెళ్ళటానికి, పరిశ్రమలు పెట్టడానికి, నైతికంగా ఉండేటటువంటి వారి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి బ్యాంకుల నుంచి సహకారం వచ్చేటటువంటి విషయం కానీ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎన్ని రకాలుగా యువతకి నాయకత్వ లక్షణాలు ఇస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, సెంట్రల్ ద్వారా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నెహ్రూ యువ కేంద్రం నుంచి యువ నాయకత్వాన్ని యువకులకి ఎంకరేజ్ చేస్తున్నారు. యువజన సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి కావలసినటువంటి మనోధైర్యం చెప్పడం కోసం వారికి అన్ని విధాలుగా అండగా ఉండేటటువంటి విషయం గవర్నమెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. ఇన్ని చేస్తుంటే అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ ని పొలిటికల్ గా రాజకీయ పార్టీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం, అంటే యువత కూడా వారి దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. ఏ అవకాశం దొరికితే దాన్ని రాజకీయం చేయకుండా వారికి ఉండేటటువంటి క్యాడర్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల కోసం మాట్లాడండి, ప్రజా సమస్యల కోసం మాట్లాడండి. మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సూచనలు చేయండి, చెప్పండి. మాకు సంబంధించినటువంటి ఏదైనా పొరపాట్లు ఉంటే అసెంబ్లీకి రండి, మాట్లాడతాం. అవన్నీ కాకోకుండా మేము ఇంట్లోనే ఉంటాం, 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాం, 3 నెలలకు ఒకసారి రోడ్డు మీద ధర్నాలు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి అభివృద్ధిని అడ్డుకునేటటువంటి నిరోధుల కింద ఉండకూడదని నేను వారిని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు నిజంగా ధైర్యం ఉండి, నిజంగా ఉద్యమాలు చేసే అవకాశం ఉండి, యువతకి తప్పు జరుగుతున్నటువంటి విషయాలు తీసుకొస్తే మేము స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అనే విషయం మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వైసీపీ పార్టీ నాయకులకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాం. ఓకే మాల్కొండయ్య గారు, క్విక్గా రమణారెడ్డి గారు మీరు క్లోజింగ్ చెప్పండి. అంటే మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో ఫస్ట్ ఏమో అసలు డిఎస్సీని, మెగా డిఎస్సీనే ఆయన్ని మాజీ సీఎం గారు ఒక భూతంగా చూపించి అందులో అవకతవకలు జరిగాయన్నారు. తర్వాత లేదు, అందరూ విమర్శలు వచ్చి జనాలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని చెప్పిన విధానం కానివ్వండి, లేకపోతే దానికి కూటమి ప్రభుత్వం అధికారులతో వివరణ ఇవ్వడం కానివ్వండి, ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత ఏంటంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టుగా డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళల్లో మనము ఆందోళన చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ ఎండ్ కార్డు పడాలి అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళకి భరోసా కల్పించే విధంగా ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది, దే ఆర్ వర్కింగ్. అదే ది ఎపిసోడ్ ఎండ్. కాకపోతే ఇప్పుడు ఈ విమర్శలన్నిటికీ సమాధానంగా ప్రభుత్వమే ఒక సిస్టమేటిక్ ఎనాలిసిస్ తోటి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేసుకుంటున్నారో వారికి ఎలాంటి భయాందోళనలు కలగకుండా ఒక కాన్ఫిడెన్స్ కలిగించడానికి కావాల్సిన ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇలాంటి విమర్శలు రాకుండా ఇంకా పగడ్బందీ చర్యల ద్వారా, ఇంకా ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క నోటిఫికేషన్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, మొత్తము ఎంప్లాయ్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అభ్యర్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్. వాళ్ళకి అన్ని నామ్స్ ప్రకారమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి దాని గురించి అభ్యర్థులు భయపడాల్సిన అవసరం అయితే నాకైతే ఏమీ కనిపించట్లేదు. కాకపోతే రాజకీయపరమైన అంశాలన్నింటినీ, విమర్శలన్నింటినీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వము చేస్తున్న కార్యక్రమాలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి
దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. ఈ మధ్యనే రాజధానిని ఎండార్జ్ చేసుకున్నారు వాళ్ళు పార్లమెంట్ ద్వారా. అది ఆలోచించకుండా ఇలాంటి విమర్శల ద్వారా కాలయాపన చేస్తూ ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం అనేది ప్రతిపక్ష బాధ్యతాయుతమైన ప్రతిపక్షం వ్యవహరించవలసిన తీరైతే ఇది కాదు. కాబట్టి వారు తప్పనిసరిగా వారికి ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే తప్పనిసరిగా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, గవర్నర్ దగ్గరికి వెళ్ళవచ్చు, హైకోర్టును సంప్రదించవచ్చు. అసలు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నిజంగా ఉద్యోగము అర్హత ఉండి పొందలేకపోయారో వారు తప్పనిసరిగా సంబంధిత ఏజెన్సీల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేయొచ్చు. అలాంటి ల్యాప్సెస్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా సరిదిద్దడానికి ముందుకు రావాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. మొత్తంగా ఎపిసోడ్ లో కంక్లూజన్ ఏంటంటే ప్రభుత్వం ప్రతిపక్షము బాధ్యతాయుతంగా ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారో వారి పట్ల ఉదారంగా వారికి ఒక రకమైన ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. కానట్లయితే రాబోయే కాలంలో ప్రతిపక్షం మీద కానివ్వండి, అధికార పక్షం మీద కానివ్వండి, ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకోసం ఉభయ పక్షాలు కూడా సమన్వయంతో ఈ సమస్యను ఇంతటితోటి ముగిస్తే బాగా ఉంటుంది. లేనట్లయితే రాబోయే కాలంలో ప్రతిపక్షం కూడా అబాస్పాలయ్యే అవకాశం ఉన్నట్లు నేను భావిస్తున్నా. ప్రభుత్వం కూడా దీని పట్ల చాలా సీరియస్ గా ఇంకేమైనా అవకాశాలు ఉన్నట్లయితే ట్రాన్స్పరెంట్ గా వారు ప్రభుత్వము ప్రజల ముందు ఉంచవలసిన అవసరం అయితే ఉన్నదని నేను భావిస్తున్నాను. రైట్ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇవాళ డిబేట్లో. మాల్కొండయ్య గారికి, రమణారెడ్డి గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి మై స్పెషల్ థ్యాంక్స్. అలాగే మరో అంశంతో రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.